Hello guys, this is Bisai. Today our topic about what is chemistry, correct? What is chemistry, correct? Chemistry is the branch of science in which we study the properties and the structure and the composition of matter and also the changes that occur in matter. Correct? Correct? Chemistry is the branch of science in which we study the properties of matter, structure of matter, and composition of matter, and the changes that occur in matter. Correct? Here the properties means, in Telugu properties ante dharmalu, and structure ante nirmanamu, and composition ante general ga కూర్పు అంటాం అన్నమాట. కూర్పు సంఘటనం అంటే ఒక మ్యాటర్ అంటే ఒక పదార్థాన్ని మనం ప్రిపేర్ చేయాలంటే అసలు ఏ ఐటమ్స్ అనేవి నీడ్ అనమాట, ఏ ఇన్స్ట్రుమెంటేషన్స్ నీడ్, దట్ ఈస్ వాట్ కాంపోజిషన్, సంఘటనము, నిర్మాణము, ధర్మము, అండ్ ద చేంజెస్ దట్ అకర్ ఇన్ మ్యాటర్. అంటే మ్యాటర్లో అంటే పదార్థంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. జనరల్గా మనం యూనివర్స్లో చూస్తున్నాం, చాలా చేంజెస్ ఉంటాయమ్మా, చాలా ఉంటాయి చేంజెస్ యూనివర్స్లో. ఒక ఫిజికల్ చేంజ్ అనేసి, ఒక కెమికల్ చేంజ్ అనేసి మనం జనరల్గా మాట్లాడుతుంటాం. యూనివర్సిటీలో కూడా మనం మాట్లాడుతుంటాం అన్నమాట. అయితే వాటిలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు కెమికల్ చేంజ్, కెమిస్ట్రీ అనేది ఎలా అప్లై చేస్తున్నాము అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్లో జనరల్గా ఇఫ్ యూ టేక్ ఏ పీస్ ఆఫ్ వుడ్, కరెక్ట్, ఏ పీస్ ఆఫ్ వుడ్, కరెక్ట్. అంటే ఇఫ్ యూ టేక్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అండ్ బర్న్స్, అంటే ఒక చెక్క ముక్కను తీసుకొని మనం దాన్ని కాల్చామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఏం అబ్జర్వ్ చేస్తాం దీని నుంచి? ఒకటి స్మోక్ అబ్జర్వ్ చేస్తాం, స్మోక్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హీట్ కూడా అబ్జర్వ్ చేస్తామమ్మా, హీట్ కూడా అబ్జర్వ్ చేస్తాం మనం, కరెక్ట్. స్మోక్ మరియు హీట్ రెండు కూడా అబ్జర్వ్ చేస్తాం ఒక చెక్క ముక్కని మనం కాల్చినప్పుడు, అంతేనా? సో ఇప్పుడు జనరల్గా ఈ రెండు కూడా కెమికల్ చేంజెస్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అయితే ఒకటి ఇక్కడ వుడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ హైడ్రోకార్బన్, అంటే ఇందులో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉండొచ్చు, ఏదైనా సమ్ హెటెరో ఐటమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆక్సిజన్, నైట్రోజన్, హాలోజన్స్ ఎట్సెట్రా, కరెక్ట్. అంటే ఈ వుడ్ అంటే చెక్క ముక్కని కాల్చినప్పుడు వుడ్ స్టార్టింగ్లో ఒక కలర్ ఉంటుంది, చెక్క ముక్క కాల్చిన తర్వాత అది మనకి వేరే కలర్లో ఒక బ్లాక్ కలర్ హ్యాష్ ఫామ్లో మనకి కనిపిస్తుంది, అవునా కదా? ఓకే. అయితే ఆ బ్లాక్ కలర్ హ్యాష్ అనేది ఎందుకు మిగులుతుంది? రిమైనింగ్ ఆ కలర్ అంతా కూడా ఏమవుతుంది అంటే జనరల్గా మనం ఈ వుడ్లో ఉండే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సంథింగ్ ఎక్సెప్ట్ కార్బన్, రిమైనింగ్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. అంటే ఎప్పుడైతే దీన్ని బర్న్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే ఈ సాలిడ్ ఫామ్లో ఉండే కార్బన్ అని కూడా డెన్సిటీ, సాలిడ్ ఫామ్ అంటే ఏంటి, హై డెన్సిటీ పార్టికల్, అంటే అంటే ఎన్విరాన్మెంట్లో అది డిఫ్యూజ్ అవుతుందన్నమాట. డిఫ్యూజ్ అనేది తక్కువగా ఉంటుంది సాలిడ్ పార్టికల్కి, అందువల్ల అది ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. రిమైనింగ్ గ్యాసెస్ స్టేట్లో ఉండడం వల్ల లో డెన్సిటీ పార్టికల్స్, సో లో డెన్సిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఎన్విరాన్మెంట్లో డిఫ్యూజ్ అయిపోతున్నాయి అనమాట. ద డిఫ్యూజన్ టెండెన్సీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ having maximum tendency of diffusion. So these elements diffuses in environment very fast compared to carbon. సో ఫైనల్గా కార్బన్ అనేది
మిగిలిపోతుంది. రిమైనింగ్ ఈ గ్యాసియస్ సబ్స్టెన్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లో డిఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే మనకి ఐరన్ రస్ట్ తీసుకుంటే కనుక జనరల్గా ఐరన్ అనేది అట్మాస్ఫియర్లో స్లోగా ఆక్సిడైజ్ అవుతుందన్నమాట. స్లోగా ఆక్సిడైజ్ అవుతుంది. అసలు ఆక్సిడైజ్ ఎందుకు అవుతుంది అట్మాస్ఫియర్లో అంటే అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ మరియు మాయిశ్చర్ ఈ రెండు ఉంటాయమ్మా. అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ మరియు మాయిశ్చర్తో ఇది స్లోగా రియాక్ట్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే రస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే తుప్పు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే జనరల్గా 4 moles ఆఫ్ ఐరన్ ప్లస్ 3 moles ఆఫ్ O2 2Fe2O3. సో ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది అట్మాస్ఫియర్లో ఉండే అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే మనకి హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు Fe2O3 XH2O. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్. హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ బిఫోర్ వాటర్ మాలిక్యూల్కి ఎక్స్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ ఎన్ని మోల్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ హియర్. సో ఐ టుక్ ఎక్స్ బిఫోర్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ఐరన్ ఆక్సైడ్, కరెక్ట్? సో దిస్ ఈజ్ వాట్ another example for chemical change in atmosphere. Now I am taking one more example, that is apple. If you take the third example, apple. Generally apple contains iron atoms, correct? Apple contains iron atoms. Okay, when you cut an apple, then this iron exposes to atmosphere, then that iron atom oxidizes with oxygen and moisture here, correct? So the apple will be changed into reddish brown color, correct? That is oxidized form. Okay, so that is also one of the chemical change. అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే నేను ఒక యాపిల్ని కట్ చేస్తున్నప్పుడు అందులో ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ యాటమ్ ఉంటుంది. సో ఆ ఐరన్ యాటమ్ అనేది అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి అది ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఆ యాపిల్ అనేది స్టార్టింగ్లో వైట్ కలర్ వస్తుంది, తర్వాత కాసేపు పోతే అది ఆక్సిడైజ్ అయిపోయి రెడ్డిష్ బ్రౌన్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఐరన్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.